అందరికీ నమస్కారం. నేనైతే కాశీలో మీ తెలుగు అబ్బాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. మనం చెప్పాం కదా 12 ఆదిత్యులు అయితే ఉన్నారు, వాళ్ళ గురించి అయితే ఫస్ట్ తెలుసుకుందామని. ఇప్పుడైతే మనం గంగా ఆదిత్యుడి గురించి అయితే చెప్తాను, వినండి. ఈ గంగా ఆదిత్యుడు అయితే మనకి కొత్తగా కట్టిన కారిడార్ నుంచి అయితే వెళ్ళాలి మన నేపాలి టెంపుల్. అది మన లలితా ఘాట్లో అయితే ఉంది. సో ఇదైతే లోపల నేపాలి టెంపుల్ లోపలికి వెళ్ళాక కింద చిన్న స్టేర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ స్టేర్స్ అయితే దిగి కింద నుంచి వెళ్ళాలన్నమాట. సో ఆ స్టేర్స్ దిగి కిందకి వెళ్ళంగానే మీకు లెఫ్ట్లో అయితే ఉంటుందన్నమాట గంగా ఆదిత్యుడు. దీనికి ఉన్న ప్రత్యేకత స్టోరీ ఏంటంటే, భగీరథుడు అనే రాజు అయితే గంగ దగ్గరకు వచ్చి తపస్సు చేస్తాడనమాట. ఆ టైంలో మన సూర్యుడు డైరెక్ట్గా గంగకి ప్రకాశించడం వలన ఇదైతే గంగా ఆదిత్యుడు అని అయితే పేరైతే వచ్చింది. సో మీరు నా పేజీని అయితే సపోర్ట్ చేస్తున్నానండి, మంచి కంటెంట్తో మీ ముందుకు